హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో గోబీ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో సింపుల్గా ఈజీగా చూసేద్దాము. స్ట్రీట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాము. అందుకోసం ముందుగా ఒక కాలీఫ్లవర్ పువ్వు తీసుకున్నాను. హాట్ వాటర్లో ఒక 10 మినిట్స్ అట్లా బాయిల్ చేసేసి బౌల్లోకి వేసేసుకున్నాము. తర్వాత కొంచెం సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్, ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ మైదా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ కలుపుకుంటూ. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, మన ఇష్టం. కలర్ఫుల్గా కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. అలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసేసుకొని అందులో మనము మీడియం ఫ్లేమ్ మీద ముక్కలు కొంచెం క్రిస్పీగా వచ్చేలాగా మనము ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, అలా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని సన్నగా తరుక్కున్న వెల్లుల్లి రెబ్బలు, ఒక 4 పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్, క్యాప్సికము, క్యాబేజ్ అన్నీ వేసేసుకొని జస్ట్ ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోద్దండి. కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత మనం ఫ్రై చేసుకున్న గోబీని కూడా వేసేసుకొని ముందుగా ఒక 2 గ్లాసెస్ బాస్మతి రైస్ వండి పెట్టుకున్నానండి, అందులో వేసేసుకోవాలి. అంతా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, 2 స్పూన్స్ కారము, 1 స్పూన్ మిరియాల పొడి, 2 స్పూన్స్ గరం మసాలా, ఒక 2 స్పూన్స్ సోయా సాస్, ఒక 1 స్పూన్ వెనిగర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీదే చేసుకోవాలండి. ఈ స్ట్రీట్ ఫుడ్స్ ఆ ఫ్లేవర్ రావాలంటే మనం హై ఫ్లేమ్ మీద చేసేసుకొని లాస్ట్లో మనం కొత్తిమీర వేసేసుకోనండి. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.